డాక్టర్ గారు మా ఆవిడ గుండె బాధపడుతుందండి, కానుకోవడం లేదు. ఉండండి, మా నాన్నగారిని పిలుస్తాను. మీ నాన్నగారు పరాయి పురుషుడు మా ఆడవాళ్ళని చూడకూడదు, తాకకూడదు. నన్ను డాక్టర్గా కాక ఒక తండ్రిగా అనుకోండి. కుదరదు, ఇది మా ఆచారానికి వ్యతిరేకం. చావునైనా చేస్తుంది కానీ పరాయి పురుషులతో వైద్యం చేయించుకోదు. దయచేసి నా మాట వినండి. ఆమె చనిపోతుంది. ఆమెకు వెంటనే చికిత్స అవసరం. వీరి మూర్ఖత్వం వల్ల, మూఢాచారాల వల్ల ఇలా ఎంతమంది చనిపోతున్నారో చాలా బాధగా ఉంది. అయ్యో, ఎంతమంది చనిపోయారు. కేవలం ఒక మహిళా డాక్టర్ లేకపోవడం వల్ల ఇన్ని ప్రాణాలు పోతున్నాయి. చాలా బాధగా ఉంది. దేవా, నేనేం చేయను? ఇలా అనేక మంది మరణిస్తున్నారన్న వార్త విన్నప్పుడు ఐడా చాలా బాధపడుతుంది. వారి విషయమై ఏడుస్తూ ప్రార్థిస్తుండగా దేవుడు ఐడా హృదయాన్ని ప్రేరేపించడం ద్వారా డాక్టర్ చదవాలని నిర్ణయించుకుంటుంది. నాన్నగారు, నేను కూడా డాక్టర్ చదివి భారతీయ మహిళలకు సేవ చేస్తాను. ఈ దేశంలో మహిళా డాక్టర్లు లేకపోవడం వల్ల అనేక మంది మరణిస్తున్నారు. ఇంకెవరికి ఇలా జరగకూడదు. సరే అయినా చాలా సంతోషం అమ్మా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఐడా స్కడ్డర్ 1899వ సంవత్సరంలో తన వైద్య డిగ్రీని పూర్తి చేసింది. ఆమె న్యూయార్క్ నగరంలోని కార్నెల్ మెడికల్ కాలేజ్ అనగా ఇప్పుడు వీల్ కార్నెల్ మెడిసిన్ అనే కాలేజ్ నుండి మెడికల్ పట్టా పొందుకుంది. హాయ్ ఐడా, కంగ్రాచులేషన్స్ ఫర్ డాక్టర్ డిగ్రీ. నువ్వు ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ బాగా మనీ సంపాదించి హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కదా. థ్యాంక్ యూ. మీకు నా మీద ఉన్న నమ్మకాన్ని బట్టి చాలా సంతోషం. కానీ నా హృదయం ఇండియాలో ప్రజల దగ్గర ఉంది. వారి పట్ల దేవుడు నాకు పెట్టిన భారం వల్ల నేను అమెరికాకి వచ్చి డాక్టర్ అయ్యాను. తిరిగి నేను ఇండియాకి వెళ్ళి వారి మధ్య సేవ చేస్తాను. మా పేరెంట్స్ దేవుడి పిలుపుని బట్టి అమెరికాని విడిచిపెట్టి ఇండియాకి వెళ్ళి మిషనరీస్గా సేవ చేస్తున్నారు. అప్పుడు నాకు ఏమీ తెలియదు. నేను అసలు ఇండియాలో ఉండను, డాక్టర్ అవ్వను అనుకున్నాను. కానీ అక్కడ స్త్రీలు పడుతున్న ఇబ్బందులు చూసినప్పుడు క్రీస్తు ప్రేమ నన్ను కదిలించింది. వాట్, ఇండియాకా? సచ్ ఎ పూర్ కంట్రీ. Yes, I love India. I love to serve Indian people. I cannot see them dying anymore. ఐడా నేరుగా భారతదేశానికి వచ్చి తన పరిచర్యను ప్రారంభించింది. 1900వ సంవత్సరంలో వెల్లూరులో ఒక్క పడక మంచం ఉన్న క్లినిక్ని ప్రారంభించింది. తన పరిచర్యను ప్రారంభించింది. 1900వ సంవత్సరంలో వెల్లూరులో ఒక్క పడక మంచం ఉన్న క్లినిక్ని ప్రారంభించి అక్కడ ఎంతో మంది మహిళలకు, పిల్లలకు వైద్య సేవలు అందించింది. క్రమేపీ ఈ చిన్న క్లినిక్ 1902వ సంవత్సరంలో 40 పడకలు ఉన్న హాస్పిటల్గా మారింది. ఐడా గారు, మీకు చాలా ధన్యవాదాలు. మీరు లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో. నాకు కాదు, దేవునికి థ్యాంక్స్ చెప్పండి. నేను దేవుని చేతిలో ఒక పాత్రను మాత్రమే. మేము కూడా మీ వల్లే సేవ చేయాలనుకుంటున్నాం. తప్పకుండా మీరు కూడా నా వల్లే వైద్య విద్యను అభ్యాసించి అనేక మందికి సేవ చేయాలని అనుకుంటున్నాను. ఐడా స్కడ్డర్ ఇలాంటి వారి కొరకు ఒక మహిళా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ని ప్రారంభించారు. ఎంతో మంది స్త్రీలు వైద్య విద్యను అభ్యసించి ఆమెతో కలిసి తాను స్థాపించిన హాస్పిటల్లో పనిచేసేవారు. ఆమె తన శేష జీవితాన్ని భారతదేశంలో అనేక మహిళలకు సేవ చేయడమే కాకుండా అనేక మందికి సేవ చేయడం నేర్పిస్తూ తమ వద్దకు వచ్చే రోగులకు ప్రేమతోనూ గౌరవంతో వైద్యం చేయాలని చెప్పేవారు. ఒక చిన్న క్లినిక్గా ప్రారంభించబడిన ఈ సిఎంసి సేవ,
ప్రేమ, నాణ్యమైన వైద్య సేవలు మరియు ఉన్నత విద్యకు ప్రసిద్ధి చెందిన ఒక గొప్ప క్రైస్తవ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. ఒక మంచి నిర్ణయం ప్రపంచాన్ని మార్చగలదని నిరూపించింది ఈ ఐడా స్కడ్డర్.